నమస్తే మామ, గుడ్ మార్నింగ్. మధ్యాహ్నం 1:30 అవుతుంది. ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినా. మార్నింగ్ అరౌండ్ 10 ఏమో లేచి ఆఫీస్ ది కాల్ సెట్ చేసిన. బికాస్ ఇక్కడ 10 అంటే ఆస్టిన్ లో మనకి 9 కదా. సో కాల్ అయిపోగొట్టుకొని కొంచెం సేపు పని చేసుకునే గ్యాప్ లా మనీష్ గారు ఆకలి అవుతుందని చెప్పి ఆల్రెడీ బయటికి పోయి బర్గర్ తినేసి వచ్చాడు. ట్రూ కరెక్టే అని ఇప్పుడు ఏడికి పోయి ఏంది అలా ఆకలి అవుతుంది. ఐ హావ్ టు గో ఈట్ లంచ్. ఇక్కడనే మన బ్లాక్ లోనే వెనకాలో దిక్కు బర్గర్ మేస్టర్ అని ఒక బర్గర్ ప్లేస్ ఉంది. అక్కడ తినేసి తెలుగులో మాట్లాడరా? బర్గర్ మైస్టర్. బర్గర్ మేస్టర్. ఓకే షూర్ బ్రో. అందరం గోదే పోదాం, లంచ్ తిందాం, తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసుకొని సాయంత్రం బీచ్కి పోయి సెట్ చేసి ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. Eventually, ఐ థింక్ దిస్ ఈస్ ఇట్. మనోడు చెప్పింది ఇది పోలో క్రిస్పీ అంట. లెట్స్ గెట్ ఇట్. All right, we just got it and it looks amazing, bro. Chew yum. later that night. ఆల్ రైట్, సో యాజ్ యూ కెన్ సీ ఆఫీస్ పని అయిపోగొట్టుకొని వైస్ సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి మన వైస్ సిటీలో టామీ వర్సిటీ అని అవుట్ఫిట్ వేసుకొని వచ్చేసిన. అండ్ ఇక్కడ ఈ లొకేషన్ ఈ వైబ్ ఎట్లుందంటే సేమ్ మన గేమ్ లో ఉంటది కదా. ఈ రోడ్లు, పబ్లు, జనాలు, నియాన్ లైట్లు చూస్తుంటే రియల్ లైఫ్ లో వైస్ సిటీకి వచ్చినట్టు. ఐ మీన్ నిజంగానే రియల్ లైఫ్ లో వైస్ సిటీకి వచ్చినాం అనుకో, కరెక్టే. కొంచెం అట్లా తిరుగుకుంటూ ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. And then we in Miami and he's out here balling in Miami. Look, we are. Look at that ice. Look at his shirt and look at his face. Handsome fella right here. You too, man. If you're a woman and you're single, you don't know this guy. టైం 8:30 అవుతుంది అండ్ ఐమ్ ఫీలింగ్ గుడ్. ఇప్పుడు ఏంది అంటే వైస్ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. మన గేమ్ లో ఏవేవైతే ప్లేసెస్ ఉండేనో అవి రియల్ లైఫ్ లో వెతకడానికి ట్రై చేసి వాటిని వెతికి సెట్ చేసి ఇచ్చి పడేద్దాం. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. నాకు ఇక్కడ జస్ట్ ఈ రోడ్ మీద నడుస్తుంటేనే గేమ్ వైబ్స్ వస్తున్నాయి ఇక్కడ. రిమెంబర్ ద నేమ్ టామీ వర్సిటీ. అక్కడ బీచ్ పక్కన పబ్లు, రెస్టారెంట్లు ఎక్స్ప్లోర్ చేయడానికంటే ముందు మస్తు ఆకలి అవుతుంది. లెట్స్ గో ఈట్ సమ్ స్టఫ్. మనీష్ పెస్తున్నా ఆల్ఫ్రెడో? ఆల్ రైట్, యా సౌండ్స్ గుడ్. స్పినచ్ అండ్ చీజ్. Corn and wow. Of the people, by the people, for the people, Pratinidhi ka. This is me. Cheers. A few moments later. ఇప్పుడు ప్లాన్ ఏంటి అంటే మన వైస్ సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి ఫోన్ లో వైస్ సిటీ సెట్ చేసిన. సో ఒకసారి వైస్ సిటీ ఇలా తిరిగి మస్తు రోజులు అవుతుంది కాబట్టి అట్లా లైట్ గా తిరుక్కుంటా ఎక్స్ప్లోర్ చేసి మన గేమ్ లో కనిపిస్తున్న బార్లన్నీ రియల్ లైఫ్ లో వెతికి సెట్ చేద్దాం. ఇప్పుడు మనం గేమ్లు ఇక్కడ ఉన్నాం, రియల్ లైఫ్ లో కూడా ఆల్మోస్ట్ ఇక్కడనే ఉన్నాం. ఇది బీచ్ అండ్ ఈ రోడ్ ఓషన్ డ్రైవ్. Look where we are. The Colony Hotel. The Colony Hotel. Back down. For the 1051 Central by Sports. Hey, pretty dinger, I'll show you. This is the wrong time, man. And then I saw you were doing video. I said, I'm gonna be the girl. Yeah, absolutely. ఫ్రెంచ్ మార్టీని, బ్లూ హవాయియన్, వైట్ రష్యన్, మైథాయ్, ఆల్ఫెరో స్ప్రిట్స్. ఇప్పుడు ఇవన్నీ మనం తాగి అయిపోగొట్టాలన్నమాట. పెద్ద తాగుబోతున్నావు కదరా మనిషి నువ్వు. చియర్స్. రూ అబ్జా. రూ అబ్జా లాగానే ఉంది. Several days later. Of course, I'm recording this segment after getting home. నేను నెక్స్ట్ వీడియోలో ఆస్టిన్కి వస్తాను. బట్ GTA వీడియోది సెగ్మెంట్ రికార్డ్ చేయలేదు, అందుకే ఇంటికి వచ్చిన తర్వాత క్లిప్ రికార్డ్ చేస్తున్నా. సో బాబాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ GTA వైస్ సిటీ, ఇట్స్ అన్ ఎమోషన్ రామా. లైక్ సీరియస్లీ, ఇట్స్ వన్ ఆఫ్ ది వెరీ ఇనిషియల్ ఓపెన్ వరల్డ్ గేమ్స్ దట్ మోస్ట్ ఆఫ్ us have ever played. మన లైఫ్ లో అన్నిటికంటే ముందు ఆడిన ఓపెన్ వరల్డ్ గేమ్ ఏది అంటే ఈ పబ్జీలు, కౌంటర్ స్ట్రైక్లు, GTA 5లు, స్పైడర్ మ్యాన్, శాన్ ఆండ్రియాస్, వీటన్నిటికంటే ముందు GTA వైస్ సిటీ. అండ్ ఆ గేమ్ ని డౌన్లోడ్ చేసుకొని మొన్న మళ్ళీ ఫోన్ లో ఆడుతుండే కదా. నాస్టాలజియా
నాస్టాలజీ హిట్ అయిపోయింది రా బాబాయ్. లైక్ ఆ హార్న్ సౌండ్, కార్ నడుపుతుంటే వచ్చే ట్రాఫిక్ సౌండ్, ఆ రేడియో సౌండ్లు, ఆ చీట్ కోడ్లు, పాన్జర్, ఫానీ మ్యాగ్నెట్, సీవేస్, లీవ్ మీ అలోన్ క్రేజీ ఉంటుండేరా. నేను చాలా చిన్న ఉన్నప్పుడు ఒక 15 ఏళ్ల ముందు అనుకుంటా GTA Vice City ఆడడానికి ఇంటర్నెట్ షాప్ కి పోయి ఇంటర్నెట్ వాడకుండా GTA Vice City ఆడుకుంటుండే. 10 రూపాయలకు అర్ధగంట మన చేతిలో ల్యాప్టాప్ ఉంటుంది. అండ్ ఉన్న టైంలో గేమ్ ఎంత ఆడుతుండే అంటే చీట్ కోడ్లు అన్ని యాక్టివేట్ చేసేసి గేమ్ తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుండే. బట్ క్రేజీ డేస్ బ్రో. అండ్ ఇక్కడ చీట్ కోడ్ల కోసము ఇంటర్నెట్ నుంచి చీట్ కోడ్స్ అన్ని కాపీ చేసుకొని దాన్ని నాకు సెట్ అయ్యేటట్టు ఒక మంచి ఫార్మాట్ లో ఒక డాక్యుమెంట్ తయారు చేసుకొని ఆ పేపర్లన్నీ ప్రింట్అవుట్ తీసుకొని ఏదో ఎగ్జామ్ కి పోతున్నట్టు ఇంటర్నెట్ షాప్ కి పోయి గేమ్ ఆడుతుండే. ఎస్, అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది. ఐ థింక్ నా అవి చీట్ కోడ్ల ఈ పేపర్లు ఇంకా ఇండియాలో ఉండే ఉంటాయి. ఇండియాకి పోయినప్పుడు ఒక 2 years ముందు నా పాత స్టఫ్ అంతా కొంచెం చదివేటప్పుడు కనిపిస్తుండే. అండ్ ఇక్కడ ఇంటర్నెట్ షాప్ కి పోయి గేమ్ ఆడేటప్పుడు క్రేజీ స్కామ్ అయినండే. ఐ మీన్ నన్ను నేను దిమాగ్ లేక స్కామ్ చేసుకోండి. ఏమైంది అంటే డూడ్, ఐ వాజ్ 9-10 at that time. అఫ్ కోర్స్ చిన్నపిల్లలు GTA ఆడొద్దు, బట్ మనకి చెప్పేటోడు లేడు, మన బచ్చాలందరం ఆడుకుంటూ కూర్చున్నాం. ఎనీవేస్, అప్పట్లో కంప్యూటర్ గురించి ఇంకా ఎక్కువ తెలియనప్పుడు ఇంటర్నెట్ షాప్ లో GTA Vice City ఏదైతే ఉందో ఆ గేమ్ మన దగ్గర ఉంటే క్రేజీ ఉంటది కదా అని అనుకున్నా. దానికోసం 10,000 GB మెమరీ వాడి ఏం ప్లాన్ చేసిన అంటే ఆ క్రేజీ మాస్టర్ ప్లాన్. ఇంటర్నెట్ షాప్ కి పోయి మన దగ్గర ఉన్న మెమరీ కార్డ్ లా ఆ గేమ్ కాపీ చేసుకొని ఇంటికి వచ్చి ఆ మెమరీ కార్డ్ ని ఫోన్ లో పెట్టి ఫోన్ లో గేమ్ ఆడుకోవచ్చు కదా అని క్రేజీ ప్లాన్ వేసిన. ఎస్, ప్లాన్ పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ కావాలి, ఎక్కడ దొరికిపోవద్దు, సక్సెస్ఫుల్ గా ఈ మిషన్ కంప్లీట్ చేయాలి. సో దీనికోసం ఒక కార్డ్ రీడర్ కొనుక్కొని మెమరీ కార్డ్ దాంట్లో వేసి ఇంటర్నెట్ షాప్ కి పోయి డెస్క్ టాప్ మీద GTA Vice City అని ఉంటే అది కాపీ చేసి పేస్ట్ చేసుకున్నా. తర్వాత ఇంటికి వచ్చి మనం వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆ మెమరీ కార్డ్ ని ఫోన్ లో పెట్టి గేమ్ ఆడడానికి ట్రై చేస్తుంటే అసలు ఫైల్ కూడా కనిపిస్తలేదు. ఏమైందిరా, నా మెమరీ కార్డ్ కరప్ట్ అయిపోయిందా అని అనుకున్నా. సరే ఏం చేస్తాం, మేబీ ఫోన్లలో రాదేమో, ఏదైనా కంప్యూటర్ ఇష్యూస్ వస్తుందేమో అని చెప్పి మా దోస్తు గారి దగ్గర ఒక దగ్గర కంప్యూటర్ ఉంటుండే. ఆ మెమరీ కార్డు ఇంకా కార్డ్ రీడర్ తీసుకుపోయి వాన్ కంప్యూటర్ లో పెట్టి చూస్తే ఈసారి GTA Vice City అని కనిపిస్తుంది. ఓపెన్ చేస్తే ఓపెన్ అయితే లేదు. ఏమైందిరా, ఇంతగానం సక్సెస్ఫుల్ గా ప్లాన్ చేసినాము, ఇంతకు ముందు ఫోన్ లో అయితే కనిపించలేదు, ఇప్పుడు కంప్యూటర్ అయితే కనిపిస్తుంది. మరి ఎందుకు పని చేస్తారేదిరా భయ, ఎన్నిసార్లు ఓపెన్ చేసినా ఏమైతే లేదు. గూగుల్ లో కొంచెం ట్రబుల్ షూట్ చేసి తెలుసుకొని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టినా కానీ రన్ అయితే లేదు. ఎందుకురా ఈ దరిద్రం ఇట్లుంది అని బాగా రీసెర్చ్ చేసిన తర్వాత రియలైజ్ అయింది ఏంటి అంటే నేను కాపీ చేసుకొని వచ్చింది గేమ్ ని కాదు, డెస్క్ టాప్ మీద ఉన్న గేమ్ షార్ట్ కట్. ఆ షార్ట్ కట్ ని కాపీ చేసుకొని వచ్చి ఎందుకు ఓపెన్ అయితే లేదురా అని చెప్పి హౌలాగా అంతే ఆగమైన. బట్ అప్పట్లో డెడికేషన్ అట్లా ఉంటుండే. బట్ వన్స్ కంప్యూటర్ కొనుక్కున్న తర్వాత ఐ థింక్ నేను మొత్తం గేమ్ ని కంప్లీట్ చేసిన వన్ ఆఫ్ ది వెరీ ఎర్లియస్ట్ గేమ్స్ ఇదేరమ్మా. అండ్ బాబాయ్ RC కాప్టర్ మిషన్ ఉంటది కదా, అదే మన హెలికాప్టర్ మిషన్ క్రేజీ రాబాయ్. అది ఎంత టఫెస్ట్ మిషన్ మన అందరికి తెలుసు. ఫస్ట్ ఒకసారి ఆడినా మన హెలికాప్టర్ వెళ్ళిపోయి అవుట్ అయిపోయిన పట్టుమని, ఇంకోసారి ఆడినా ఈసారి కొంచెం ఎక్కువసేపు సర్వైవ్ కాగలిగిన. థర్డ్ టైం ఈసారి చాలా జాగ్రత్తగా అసలు RC కాప్టర్ కి డామేజ్ కానియకుండా మెల్లగా పోయినా. బట్ ఈసారి టైం అయిపోయి చచ్చిపోయినా. ఇట్లా ఎన్ని సార్లు ట్రై చేసిందంటే మస్తు సార్లు ట్రై చేసిన. బట్ ఒక పాయింట్ తర్వాత ఈ మిషన్ ఆడి ఎంత ఎక్స్పర్ట్ అయిపోయినా అంటే లిటరలీ సింగిల్ ట్రైలా GTA Vice City లో ద మోస్ట్ టఫెస్ట్ మిషన్ RC కాప్టర్ మిషన్ స్టార్ట్ చేసిన అంటే సింగిల్ ట్రైల్ అయిపోవాల్సిందే. ఆ లెవెల్ ఎక్స్పర్ట్ అయినా. అండ్ మనం ఎక్స్పర్ట్ అయిపోయిన తర్వాత ఈ మిషన్ కంప్లీట్ చేయడానికి దోస్తుగాళ్ళకి ఎవరికైనా రాకపోతే వాళ్ళ ఇంటికి పోయాడు కూర్చొని మిషన్ కంప్లీట్ చేసిస్తుండే. ఎస్, షేరింగ్ ఇస్ కేరింగ్. ఐ మీన్ ఇక్కడ ఏం షేరింగ్ చేస్తలేం అనుకో, బట్ యూ గెట్ ద పాయింట్ రైట్. చిన్న ఉన్నప్పుడు అసలు ఏం మజా ఉంటుండరామా, క్రేజీ డేస్ డూ. బట్ లుక్ ఎట్ us now. గేమ్ లో అసలు అప్పటికి ఇప్పటికి ఎంత అడ్వాన్స్ అయినాయి అంటే చిన్నప్పుడు ఆ GTA Vice City చూసి ఏముందిరా గేమ్ అని అనుకుంటుండే కదా, నిన్న ఫోన్ లో గేమ్ ఆడేటప్పుడు ఇంత లో క్వాలిటీ ఉంది అన్నట్టు ఆ రియలైజేషన్ వచ్చింది. ఐ మీన్ ఇప్పుడు పెద్ద పెద్ద గేమ్లు 4K HDR అల్ట్రాలు, రే ట్రేసింగ్, షాడోస్, క్రేజీ లెవెల్ గ్రాఫిక్స్ ఇప్పుడు మనకి ఇన్ని గనం ఉన్నాయి. అసలు క్రేజీ అడ్వాన్స్మెంట్ కదరా మా. ఇట్ ఫీల్స్ నైస్ అండ్ అమేజింగ్. అండ్ చిన్నప్పటి నుంచి ఐ వాంటెడ్ టు ఓన్ అ ప్లే స్టేషన్. ఇంతకు ముందు పాత వీడియోస్ లో చెప్పినట్టు ఫస్ట్ నేను ప్లే స్టేషన్ కొనుక్కుందామని ఫిక్స్ అయ్యి చాలా కష్టపడి ర్యాపిడోల్ చేసే టైంలో PlayStation 4 సెకండ్ హ్యాండ్ లో కొనుక్కుని ఉండే. ఐ లవ్డ్ ఇట్, ఐ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్ అండ్ ఐ పర్చేస్డ్ ఇట్ జస్ట్ టు ప్లే ద Spider-Man గేమ్. తర్వాత Spider-Man 2 వచ్చింది. ఈసారి Spider-Man 2 కోసం PS5 కొన్నా. బట్ అది కొని కూడా దగ్గర 2 years అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా నేను Spider-Man 2 ఇంకా కంప్లీట్ చేయలేదు. అట్టున్నది మన పరిస్థితి. డెడికేషన్ లేదు, తగ్గిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేయాలి, సెట్ చేయాలి. ఈయన పక్కనే ఉంది. గేమ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు రా లుచ్చా అన్నట్టు చూస్తూనే ఉంది. వాళ్ళకట్లా మూలకు పెట్టేసి దుమ్ము ఆరిపోయింది రవి. సెట్ చేద్దాం వెరీ సూన్. బట్ ఫర్ నౌ ఐమ్ బ్యాక్ టు ఆస్టిన్ అండ్ రిటర్న్ రావడానికి కూడా బాగానే స్టంట్లు అయినాయి. నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అంతే మరి, బాయ్.